ఇవాల్టి మన వీడియోలో బెండకాయ పులిహోర రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం వేగినాక ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకొని మొత్తం కలుపుకుంటూ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు పులుపుకు సరిపోయేంత చింతపండు వేసుకొని మొత్తం కలుపుకొని బెండకాయ ముక్కలు మునిగిన దాకా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి మంచిగా పప్పు కట్టితే రుబ్బేసుకోవడమే. అంతే, బెండకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిన, ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సజెషన్ కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్, బై బాయ్.